సభ కష్టపడి 15 లక్షల మంది దాకా వస్తారు. బాగానే జరిగిద్ది, బాగానే ఉంటుంది. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పెట్టిన సభ పెద్ద సభ. ఆ రోజు మరి జగనన్నకు భయం అవుతుందేమో, మరి నాకు గుండెల్లో దడబుట్టేటట్లుంది. మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. ఇది వరకు ఎంతమంది వచ్చారో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వచ్చుంటే ఇప్పుడు అంతకు మించి ఒక 50 లక్షల వరకు వస్తారని గ్యారంటీ ఇచ్చారు. జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే ఉత్తమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు. ఇది స్పెషల్ గా ఉండబోతుంది, భారీగా ఉండబోతుంది. చూద్దాం. పెద్ద కలగన్నాం, నా దేశం కోసం కలగన్నాం. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగలేదు, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు, నా దేశం బాగుండాలని కలగన్నాను. టాలీలో లాస్ట్లో హాస్పిటల్లో ఉంటే జనాలు వస్తారు సార్, అట్లా ఇంతమంది వచ్చారు అక్కడికి విజయవాడ. సో పిఠాపురం కూడా అదే ఏదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే ఉత్తమ సింహాలు నా జన సైనికులు. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు జరగని సభ అని చరిత్రలో చెప్పుకుంటారు. రాసి పెట్టుకోండి, పేరుస్తారు. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలవిచ్చాను ఈ రోజున. ఈ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తీసే అంశాలు కూడా చాలా హైలైట్ అవ్వబోతున్నాయి. తప్పకుండా ఈ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? ఈ ఆవిర్భావ సభ అయితే మంచి గ్రాండ్ సక్సెస్ అవుద్ది. ఎందుకు అంటే నార్మల్గా అంతకుముందు మనం పొలిటికల్గా జనసేన పార్టీని గెలవక ముందే మంచి టఫ్ కాంబినేషన్ అని ఉంది, గట్టిగా సక్సెస్ కూడా అయింది మీట్ కూడా. సో ఇప్పుడైతే ఇంకా గట్టిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తీసే అంశాలు కూడా చాలా హైలైట్ అవ్వబోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలయన్స్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, నెక్స్ట్ టైం కలిసి పోటీ చేయరు అని. అలా ఏం లేదు. అలయన్స్ గవర్నమెంట్ అనేది 15 ఇయర్స్ అయితే పక్కా రూల్ చేస్తూ ఉంటుంది. అలా రూల్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. లేకపోతే లాస్ట్ టైం ఒక 15 ఇయర్స్ వెనకపోయింది కదా, ఈసారి ఒక 50 ఇయర్స్ వెనకపోద్ది. ఖచ్చితంగా అలయన్స్ అయితే 15 ఇయర్స్ పాటు స్ట్రాంగ్గా ఉంటుందని వీ ఎక్స్పెక్టెడ్. అన్న అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు అయితే జరిగినాయి జనసేనకు సంబంధించి. బట్ ఇది చాలా స్పెషల్, ఎందుకంటే అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉంది. సో దానికి ఏమంటారు? లాస్ట్ టైం అయితే 5వ ఆవిర్భావ సభ చాలా గట్టిగా జరిగింది. దాని తర్వాత 10వది కూడా మంచి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సో ఫైనల్గా ఏంటంటే కష్టపడే ముందంతా కూడా సక్సెస్ అవ్వక ముందంతా ఆ రేంజ్లో జరిగిందంటే ఇప్పుడు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు రూలింగ్లో ఉన్న పార్టీ కూడా కాబట్టి ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రాండ్ సక్సెస్ అవుద్ది. దాంతోపాటు ఇప్పుడు ఈ సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకో కొన్ని విషయాలు కూడా చర్చించబోస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫ్రీ బస్ అని, అలాగే కొన్ని పథకాలు పెట్టారు సూపర్ 6, దాని గురించి కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది ఏం కాదు, జనాల తరపున మిస్టేక్ ఏం లేదు, జనాలు కూడా ఏం ప్రశ్నించేది ఏం లేదు. అంతా కూడా ఈ వైసీపీ వాళ్ళే కావాలని డిస్టర్బెన్స్గా ఉన్నారు కదా మధ్యలో, వాళ్ళకు కూడా గట్టిగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? 12 ఏళ్ళ రాజకీయ ప్రయాణం అంటే ఆయన సినిమాల్లో ఏదైతే ఒక ఫెయిల్యూర్ ఒక సక్సెస్ అనేది రేట్ లేకుండా తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో అదేవిధంగా ఈ పొలిటికల్గా కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నారు చాలామంది, ఇప్పుడు 10 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు సీఎం కూడా అవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయనకి అలాంటిది ఇప్పుడు అప్ అండ్ డౌన్లు బాగా చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఆయన సీఎం స్థానంలో ఖచ్చితంగా వెళ్తారు. అంతకంటే పైకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కూడా సక్సెస్ రేట్ అనేది లేకపోయినా సరే సూపర్ స్టార్గా ఉన్న వ్యక్తి. అలాగే పొలిటికల్లో కూడా సేమ్ సక్సెస్ రేట్ లేకపోయినా ఇప్పుడు దాకా పోటీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. అర్థమవుతుంది కదా, అక్కడ డెవలప్మెంట్ అర్థమవుతుంది కదా, ఫ్యూచర్లో ఎంత స్ట్రాంగ్గా ఉండబోతున్నాడు పర్సన్ అనేది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు వెనకైతే వెళ్ళేది ఏం లేదు, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీఎంగా కూడా త్వరలో. అన్న ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తానంటే జాగ్రత్తగా వెళ్ళండి.
డ్రైవింగ్ చేసే బైక్ రేజెస్ మీకే చెప్తున్నా, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, అంతా చేయండి, కానీ మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళారో అదే జాగ్రత్తగా మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి చేరండి. మధ్యలో మీరు చిన్న చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ ఫ్యామిలీ బాధపడుతుంది, ఇటేపు పార్టీ కూడా మాట పడుతుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట పడాల్సి తీసుకొస్తున్నారు. అలా ఎవరు చేయమాకండి. చిన్న ఆనందం వల్ల మీరు ఫ్యామిలీకి దూరం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. డ్రింకింగ్ అసలు ఎవరు చేయమాకండి. ఎంత హ్యాపీగా అయితే వెళ్ళి ఎంజాయ్ చేశారో అదే హ్యాపీతో మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి పెట్టబోతున్న ఆవిర్భావ సభ కదా, మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు లాస్ట్ టైం విజయవాడలో సభ పెట్టారు ఆయన గెలవక ముందు. అసలు ఆ జనం ఇసుకేసిన రానంత జనం వచ్చారు అక్కడికి. సో ఇక్కడికి కూడా దానికి మించి వస్తారు అని అయితే నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది. ఠాగూర్ లాస్ట్ సీన్, ఠాగూర్ స్టాలిన్లో లాస్ట్లో హాస్పిటల్లో ఉంటే జనాలు వస్తారు చూసా, అట్లా అంతమంది వచ్చారు అక్కడికి విజయవాడ. సో పిఠాపురం కూడా అదే రేంజ్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? దేవుడు ఏం చేస్తాడంటే నువ్వేం చెప్పగలవా? దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. నేను అనుకున్నాను, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఫ్యాన్గా చెప్తున్నాను కాదు, రాజకీయం పరంగా చాలామంది వచ్చి కుర్చీలో వచ్చారు, దిగారు, వెళ్ళారు. ఒక షిప్పు, అందులో అన్నీ జరుగుతున్నాయని అందరికీ తెలుసు, ప్రభుత్వంలో వస్తూ వెళ్తూ, కానీ ఎవరైనా ఆపారా? మనోడు ఆపాడు, డేర్ చేశాడు, ఎవరున్నా సరే సమాధానం నేను చెప్తా అన్నాడు. అదొకటి చాలు కదా. ఇప్పుడు అన్నం ఉడకాలంటే మొత్తం చేపెట్టి అతను ఒక మెతుకు పట్టుకుని చాలు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఆయన ఏం చేయగలన్నది ఆ ఒక్క మెతుకు మాకు చెప్తుంది అంతే. సార్, ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏమన్నా? సార్ ఏం లేదు సార్, గ్రాండ్ సక్సెస్ అవుతుంది సార్. ఎందుకంటే జనాలు ఆల్రెడీ బ్రహ్మరథం కట్టారు మన పార్టీకి. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా నిల్చున్నారు. అండ్ పిఠాపురంలో ముఖ్య నాయకులైనటువంటి వర్మ గారు కూడా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. సో సార్, మేము తెలంగాణ వ్యక్తులమైనా కానీ మాకు ఆంధ్ర రాజకీయాలు అంటే సార్, మనమందరం ఆంధ్రులం సార్, మనమందరం తెలుగువారం ఫస్ట్ కనుక సార్, మనము ఏదో రాష్ట్రాలు వేరైనా కానీ మనకున్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే వేరే ఏదో మాకు సంబంధం లేని పార్ట్ అని మేము అనుకోము. అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులం మేమందరం కూడా. కనుక ఏంటంటే సార్, ఎప్పటికైనా ఆంధ్రులు బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి, ఎక్కడున్నా కానీ, ఇక్కడున్న ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు వారు అందరూ బాగుండాలనేదే మా అభిమతం. కనుక జనసేన అనే పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ. తప్పకుండా ఈ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది సార్. సార్, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి, ఈ జర్నీ, ఎంటైర్ జర్నీ గురించి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? సార్ అదొక అద్భుతం సార్. ఇట్స్ ఏ మార్వలెస్ ఏంటంటే సార్ హార్డ్ వర్క్ అండ్ మిరాకిల్ సార్. ఏంటంటే ఆయనే ఓవర్ నైట్గా ఏదో రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్ళ కింద ఒక సభ పెట్టేసి ఒక స్పీచ్ ఇవ్వగానే ఆయన ముఖ్యమంత్రి అయిపోలే. ఎన్నో ఒడిదొడుకులు చూశాడు, ఎంతోమంది తనతో నడిచారు, ఎంతోమంది తను కాదనుకుని వదిలేళ్ళారు. సినీ రంగంలో కూడా తన వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది తనకి అగేన్స్ట్ అయ్యారు. అయినా కానీ అన్నీ వదులుకొని ఆయన కావాలనుకుంటే చాలా మంచి లైఫ్ లీడ్ చేసేవాడు. అయినా కానీ అంత లగ్జరీని వద్దనుకొని ప్రజల కోసం వచ్చిన నాయకుడు సార్ ఆయన. సో ఈ 12 years ఆఫ్ జర్నీ అనేది అదేంటంటే సార్, అది ఎప్పటికీ కూడా చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఒక అంకం సార్ అది. పవన్ కళ్యాణ్ గారు ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు మరవలేని ఒక ఫేజ్ సార్ ఇది, ఈ 12 years అనేది. కనుక ఏంటంటే సార్, ఆయన ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకా చాలా ఎదుగుతారు సార్. ఇప్పుడు జస్ట్ ఈ డిప్యూటీ సీఎం అనేది ఏంటంటే ఓకే నార్మల్, కానీ ఆయనకి ఇంకా చాలా రాజకీయ జీవితం ఉంది. ఆయన ప్రజల కోసం ఇలానే పాటుపడాలని, ప్రజలు కూడా ఆయన్ని అలానే అర్థం చేసుకొని పార్టీకి ఏంటంటే సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం సార్. అంటే పిఠాపురంలో మరి మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది కదా, దాని గురించి ఏమన్నా? అదొక సముద్రంలాగా అవుతుంది. ఏంటంటే జనాలు పట్టరు, రెండు తెలుగు రాష్ట్రాల జనాలు మొత్తం ఆన్నే ఉంటారు, యూత్ అంతా. ఇంకోటి జనాభా మొత్తం ఆన్నే ఉంటుంది. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు జరగని సభ అని చరిత్రలో చెప్పుకుంటారు. రాసి పెట్టుకోండి పెయింటింగ్ స్టార్. మరి అంతమంది వస్తే మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉందంటావన్నా? ఇగో ప్రాబ్లమ్స్ కూడా అయితే జర జాగ్రత్త ఉండండి అందరు. ఏం ప్రాబ్లమ్స్ అవుతాయంటే, ఇప్పుడు మీటింగ్లకు పోయారంటే చాలా జాగ్రత్త పోవాలి. ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటారు, తొక్కిసలాటలు అవి ఇవి కాకుండా మీరు జాగ్రత్త ఉంటే మన నాయకునికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు ఉంటుంది. అర్థమైందా? మనం మంచిగా ఐక్యతగా వెళ్ళి మంచిగా రావాలి.
అంతే. ఓకే అన్న, మరి పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి, ఈ ప్రయాణం గురించి మీరు ఏమంటారు ఓవరాల్గా? ఒక వ్యక్తిని ఎంతో మంది కలిసి తొక్కాలి అని ఇట్లా ఒకటి నాగటి కర్ర ఉంటుంది, ఆ కర్రని దెబ్బలు ఎన్నో కొడితే చాలా పెడితే ఈ లెవెల్ వస్తుంది. కానీ ఎప్పుడే కానీ ఒక కర్ర అనేది ఎంతో చేను దున్ని అది మొండి అయిపోయిందంటే దాన్ని కొడతా ఉంటే దానికి దెబ్బలు దాకావు, అది నున్నగా అవుతుంది. అర్థమైందా? అదొక షార్ప్ కత్తి లాంటి వ్యక్తి ఆయన. అంతే, ఆయనను ముట్టుకుంటే కాలుతుంది. అర్థమైందా? ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతో మంది తిట్టిర్రు. ఒకరిని అమ్మ అనాలే, ఒక భార్య అని అనాలే, ఒక ఎవ్వరిని అనలేదు. ఒకసారి ఇంటికి తిరిగి కూడా చూసుకోండి, ఒకరి జీవితాల గురించి ఏలు పెట్టి చూడలే. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు. అర్థమైందా? అది కష్టానికి ఫలితం అన్నట్టు. మరి నెక్స్ట్ టైం మరి ఈ కష్టానికి ప్రతిఫలంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఏమో, ఓన్గా పోటీ చేస్తే అవుతాడని నేను అనుకుంటున్నా. పక్కా ఓన్గా పోటీ చేస్తే అవుతాడు. కాకపోతే ఇదే కూటమి ఇట్లానే చేసుకుంటూ పోయి మంచిగా చేసిరంటే మళ్ళీ ఇట్లనే కొనసాగినా కూడా పర్లేదు. కాకపోతే జనాలకు బాగా చేస్తున్నారు. ఊర్లలో రోడ్స్ లేకుంటే కూడా రోడ్స్ చేస్తున్నారు. జబర్దస్త్ ఉన్నది. థ్యాంక్స్ అన్న. అలాగే పిఠాపురంలో మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మరి దాని గురించి అన్న. ఇప్పుడు జనసేన ఆవిర్భించి దాదాపు 12 సంవత్సరాలు అవుతుందన్న. 2014 అంటే 12వ ఆవిర్భావ ఆవిర్భావ ఉత్సవం జరుగుతుంది. అది కూడా పిఠాపురంలో స్టార్ట్ చేయబోతున్నాడు. తన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిఠాపురంలోనే ఎందుకు పెడుతున్నా అంటే ఎమ్మెల్యే గెలిచాడు, తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. సో అందరూ దిగ్విజయంగా జయప్రదం చేయవలసి కోరుకుంటున్నాను. సో ఒక అభిమానిగా నేను కూడా అది కూడా రంగరంగ వైభవంగా బాగా జరగాలని, ఆవిర్భావ దినోత్సవం జనసేన ఆవిర్భావ దినోత్సవం బాగా జరగాలని కోరుకుంటున్నాను. దానిపైన నా అభిప్రాయం ఏంటంటే అంచెలంచెలుగా ఇప్పుడు 2014లో పెట్టినటువంటి పార్టీ 2 సార్లు కింద మీద పడ్డా, ఒకవేళ వెనక ముందు పడ్డా 2024లో 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో వెళ్ళినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు ఇంకా మంచి అంచెలుగా ఎదిగిపోవాలని కోరుకుంటున్నాను. అంటే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు అయితే జరిగాయన్న, కాకపోతే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే అంతకుముందు అయితే పదవి లేదు, మరి ఇప్పుడు పదవి ఉంది కదా, మరి ఎలా ఉండబోతుందంట? చాలా భారీ బహిరంగ సభ ఉండబోతుందన్న. ఎందుకంటే అంతకుముందు ఏంటంటే జస్ట్ జరుపుకుందాం పట్టండి. మార్చి 14 తారీఖు మన జనసేన ఆవిర్భించింది కాబట్టి జరుపుకోండి అని జస్ట్ సిగ్నల్ ఇచ్చేవాడు. ఒకసారి జరుపుకుంటే ఏదో వృధాపతిగా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు భారీగా ఎందుకు జరుగుతుందంటే నేను చెప్తాను. గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు, పార్టీని నడిపించాడు, ఇంకా పార్టీని హై స్థాయికి తీసుకెళ్ళాడు, కూటమిని అధికారంలో తీసుకురావడానికి చాలా కృషి చేశాడు. సో ఇప్పుడు భారీగా ఇంకోటి మర్చిపోయాను, ఇంకో విషయం ఏంటంటే మన మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో తను పాల్గొంటే అక్కడ కూడా 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో గెలిచారండి ఆ ఎమ్మెల్యేలని. అక్కడ ఉన్నటువంటి అది కూడా సేమ్ కూటమి ప్రభుత్వం టైపే, అక్కడ కూడా గెలిచాడు, అక్కడ కూడా గెలిపించాడు ఆయన. వెళ్ళబట్టి 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో అక్కడ కూడా గెలిచారు. సో ఎక్కడికి వెళ్ళినా మన పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సో ఇది స్పెషల్గా ఉండబోతుంది, భారీగా ఉండబోతుంది, చూద్దాం. అంటే ఇప్పుడు జనసేన 12వ ఆవిర్భావ సభ మార్చి 14న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో 100% అన్న. ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన ఈ సభని గ్రాండ్గా చేసుకుంటారు. ఇంతకుముందు ఎప్పుడు ఆయనకు ఒక పదవి అంటూ లేదు, పదవి లేనప్పుడే చేసుకున్నారు. ఈసారి పదవి ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా చేసుకుంటారు, హ్యాపీతో చేసుకుంటారు. కార్యకర్తలు కూడా చాలామంది ఇంతవరకు ఎంతమంది వచ్చారు, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వచ్చి ఉంటే ఇప్పుడు అంతకు మించి ఒక 50 లక్షల వరకు వస్తారని గ్యారంటీ ఇవ్వచ్చు అన్న. అంటే అన్న, మరి అంత మెజారిటీ ఇచ్చిన పిఠాపురంలోనే చేస్తున్నారు కదా ఈ సభ, మరి పిఠాపురం ప్రజలకు ఏమన్నా ఈ ఆవిర్భావ సభ సందర్భంగా ఏదన్నా హామీలు ఇస్తారంటారన్న? హామీలు అనేవి పొలిటికల్ పార్టీ ఇస్తుందన్న. జనసేన అనేది ఒక సేవ అన్న. ఆయన అన్నీ వద్దనుకొని సర్వీస్ చేయడానికి ప్రజల్లోకి వచ్చారన్న. మీకు సమస్య ఉందనుకొని మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 100% చేస్తారన్న. ఆయన ఏమి హామీలు ప్రతి ఒక్క పొలిటీషియన్లాగా ఆయన హామీలు ఇవ్వరు. హామీల కోసమని ఆయన దగ్గరికి మీరు పోవద్దు. మీకు ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళండి, మీ ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏమంటారనే?
చాలా ఒడికిదుడుకులు, చాలా కష్టాలు. త్రివిక్రమ్ గారు అంటారు కదా, సింధూర్ థియేటర్లో సినిమా చూశాను, సింధూరం సినిమా చూశానని. అంతకు మించి కష్టాలు చూశారు ఈ 12 సంవత్సరాల్లో. చాలా అంటే చాలా. ఎందుకు పనికిరానోడు కూడా లాస్ట్కి అది ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు ఉంటారు కదా, వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ పోస్టర్ని చెప్పుతో కొట్టారు. అంటే వాళ్ళు ఏ డబ్బులు ఇచ్చి కొట్టించారా లేదా దేనికి కొట్టారా వాళ్ళకే వదిలేయాలి. అలాంటి వ్యక్తుల చేత కూడా మాట పడ్డారు. ఆయన కారు డోర్ తీయడానికి కూడా చాలామంది పనికిరారు. అలాంటి వ్యక్తిని ఇన్ని విమర్శలు చేస్తే అదేదో ఇనుము అంటారు కదా, ఇనుము కొలికి ఇనుము ఎలా తయారైంది ఆభరణంగా, పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లో తయారయ్యారు అన్న. థ్యాంక్స్ అన్న. పిఠాపురంలో మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది కదా, దాని గురించి చేసుకుంటుండ్రు, మంచిదే. ఒకటి ఏంటంటే పేద ప్రజలకు మంచి చేయాలని నేను కోరుకుంటున్నా. అది చేసిన గిట్ట మంచిది. ఎందుకంటే వాళ్ళు గెలిచిండ్రు, బాగా మెజారిటీ తోటి గెలిచిండ్రు. కూటమి ప్రభుత్వం అంటే మోడీ గారితో చాలా గట్టి నిలబడ్డ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం. సో వీళ్ళు ఈరోజు అది చేస్తున్నారు కదా, దాని పేరు ఏదన్నారు, ఆ సభ చేసినా మంచిది. సో ప్రజల పక్షాన ఉంటుండ్రు, నిత్యం ప్రజల్లో ఉంటుండ్రు. ఇటువంటి సభలు పెట్టాలి, మంచి కార్యక్రమాలు పేద ప్రజల్లో మంచి కార్యక్రమాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ సభకు 5 లక్షల మంది దాకా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో దానికి వస్తారు, ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఓటరు ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లోకేష్ గారి గురించి మంచి పనులు చేయాలని అడగడానికి అందరూ రావాలి. అదేవిధంగా ఏమైతే హామీలు ఇచ్చిండ్రో అవి గిట ఆ రోజు ప్రజలు అడగడానికి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు జరిగాయి, కానీ ఇది చాలా స్పెషల్. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఆవిర్భావ సభ బట్టి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న. దేశంలో అసలు ప్రపంచంలోనే ఒక సభ పెట్టిందంటే ఈ మా కూటమి ప్రభుత్వం పెట్టిన సభ, పెద్ద సభ. ఆ రోజు మరి జగనన్నకు భయం అవుతుందేమో, మరి నాకు గుండెల్లో దడబుట్టేటట్లుంది జగనన్నకి. ఎందుకంటే ఇంత పెద్ద సభ పెట్టడము, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అదే మన పవన్ కళ్యాణ్ అన్న ఉండడం, నాగబాబు గారు ఉండడం, చంద్రబాబు నాయుడు గారు ఉండడం, లోకేష్ గారు ఉండడం గొప్ప విషయము. మంచిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పేద ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ 12 ఏళ్ళ పవన్ కళ్యాణ్ గారి జర్నీ గురించి మీరు ఏమంటారు? చాలా కష్టపడ్డాడన్న, నిజంగా ఎంత కష్టపడ్డాడంటే, ఎన్ని అవమానాలు పడ్డాడంటే నిజంగా. ఈరోజు పోసాని కానీ ఎవరెవరో ఎన్నెన్నో మాటలు అన్నారన్న, ఎన్ని పడితే అన్నారు, కానీ ఆయన ఏది పట్టించుకోలే. నేను వచ్చినా నేను గెలుస్తా, నేను పేద ప్రజలకి అండగా ఉంటా అని ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. 10 సంవత్సరాల తర్వాత అత్యంత మెజారిటీ తోటి గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఈరోజు అసెంబ్లీలో గర్జించే సింహంలా మాట్లాడుతున్న చూసినావు పవన్ కళ్యాణ్ అన్న. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల్లో ఏ బాధ అయితే ఉందో అది తెలుసుకోవడానికి నన్ను గెలిపించింది ప్రజల్లో ఉండడానికే, నిత్యం ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే నేను పార్టీ పెట్టింది అని ఈరోజు వచ్చిండు. ఆ రోజు ఎన్నో అవమానాలు పడ్డాడన్న. నిజంగా అమ్మల్ని అక్కల్ని ఎంతెంతో మంది ఎవరెవరో ఎన్నెన్నో మాటలు తిట్టిన గిట్ట ఏవి పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగిన నిజంగా నా గొప్ప వ్యక్తి. సార్, ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? జనంగా మీటింగ్ సక్సెస్ అయింది ఫుల్. ఏంటంటే 4 మినిస్టర్ హోదాలో ఇప్పుడు అందులో పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఒక లెక్కలో చెప్పాలంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు హీరోలు అంటున్నా, ఆయన రాజకీయంలో పాన్ ఇండియాలో వెళ్ళిపోయాడు. అందువల్ల సభ సక్సెస్ అయింది. 15 లక్షల మంది దాకా వస్తారు, బాగానే జరిగిద్ది, బాగానే ఉంటుంది. అంతమంది క్రౌడ్ అయితే ఇబ్బంది ఏమి ఉండదని సెక్యూరిటీ అంతా బాగానే అరేంజ్ చేస్తారు, బాగానే ఇబ్బంది లేకుండా చేస్తారు అది అని నేను అనుకుంటున్నా. ఇబ్బంది లేకుండా. పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ళ రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏమంటారు? అసలు కష్టపడబట్టే ఇవాళ ఫలిత అనుభవిస్తుంది. కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు, ఎన్నో ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు కౌలు రైతులకి, వాటికి వీటికి. అందుకని ఇవాళ ఫలితం అనుభవిస్తుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అందరూ పొగుడుతున్నారు.